కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరుతున్నారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. దీంతో అంతటా ఆధ్యాత్మిక శోభ నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని గోదావరి నదీ తీరంలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. అమరేశ్వర వలందర్ ఘాట్లలో పుణ్య స్నానాలు చేసి రేవులో కొలువే ఉన్న పరమశివుని దర్శించుకున్నారు. అనంతరం దామోదర్ని నోము నోచుకుని కార్తీక దీపాలను గోదావరిలో విడిచిపెట్టారు. మరి ఈరోజు కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన ప్రధానం ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు యొక్క పరమేశ్వర సాక్షాత్కారాన్ని ఎక్కువ లభిస్తుంది కాబట్టి, అలాగే భక్తులందరూ కూడా మన యొక్క నాసికులన్నీ పుట్టి యొక్క రాష్ట్రాలు దాటుకుంటూ నరసాపురం వచ్చి యొక్క సముద్రంలో కలిసి మహాసంఘం ఏర్పడి వశిష్ఠానది తీరంలో ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి యొక్క దీపాలను వెలిగించి స్వామివారి అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఈ యొక్క పౌర్ణమి నాడు చేసినట్టయితే ఎవరికైతే ఆరోగ్య బాధలు, రుణ బాధలు, అలాగే ఎటువంటి శత్రు భయాలు ఉన్నా కూడా ఈ యొక్క స్వామి తీర్చేస్తాడు. ఎటువంటి మృత్యు భయాలు ఉన్నా కూడా ఈ యొక్క రోజు మహామృత్యుంజయ హోమం కానీ, మహామృత్యుంజయ యాగం కానీ, మహామృత్యుంజయ అభిషేకం కానీ చేయించుకోవడం వల్ల వారందరూ కూడా మృత్యు జయించి సంపూర్ణ చిరంజీవి అయ్యి సంపూర్ణ ఆయుష్తో వృద్ధిదానం కూడా శాస్త్రం చెప్పబడుతుంది. మరి ఇటువంటి రోజు భక్తులందరూ కూడా లేచి యొక్క నదీ స్నానాన్ని ఆచరించి యొక్క దీపాలను వెలిగించి స్వామివారికి మహామృత్యుంజయ యాగము, హోమము, అలాగే మహామృత్యు అభిషేకం చేయించుకోవడం వల్ల సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆకర్షిస్తూ చెప్తాడు స్వామివారి యొక్క శాస్త్రం చెప్పబడింది. ఇది అందరూ అనుసరించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు అందరూ కూడా ఈ యొక్క దీపాలను వెలిగించడం ఎంతో పుణ్యకరం, అలాగే నదీ స్నానం ఆచరించడం కూడా ఎంతో శ్రేయస్కరం కూడా శాస్త్రం చెప్పబడుతుంది. ఈ మహాకామానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని 365 ఒత్తుల దీపారాధన, సాలగ్రామ దానాలు చేస్తే సకల కోర్కెలు ఈడేరుతాయని ఆలయ ఈవో తెలిపారు. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలియజేశారు. కార్తీక పౌర్ణానికి ప్రతి దేవాలయంలోనూ కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు జ్వాలాతోరణం. కానీ ఈ పాలకొల క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం పంచారామాలలో కూడా ఆ రోజు జరగదు, పౌర్ణమి రోజున జరగదు. కృత్తికా నక్షత్రం జరుగుతుంది ఇక్కడ జ్వాలాతోరణం. కారణం ఏంటంటే ఇది కుమార సంభవం. కుమారస్వామి వారు ఈ యొక్క శివలింగాన్ని ఛేదించారు కాబట్టి, తారకాసుర రాక్షసుల దగ్గర హృదయంలో ఉన్న ఆ శివలింగాన్ని ఛేదించారు కాబట్టి ఆ రోజున జ్వాలాతోరణం వెలిగిస్తారు. మనకు కృత్తికా నక్షత్రం, కార్తీక మాసం కృత్తికా నక్షత్రం రావాలి. కానీ వేళ భరణి నక్షత్రం ఉంది, రేపు కృత్తిక. కాబట్టి కృత్తికా నక్షత్రాన్ని రేపు స్వామివారికి మళ్ళీ ఉపవాసం ఉంచి ప్రదోషకాలలో స్వామివారికి దేవస్థానం అభిషేకం చేసిన జ్వాలాతోరణం వెలిగిస్తారు. అలా జ్వాలాతోరణం ప్రతి గ్రామంలో కూడా మహా ఉత్సవంగా జరుగుతాయి, మహా పండగగా చేస్తారు. కార్తీక పౌర్ణమి అంటే పండగ, అందరి పల్లెటూరులో కూడా బాగా చేస్తారు. అందరూ కూడా గడ్డి కట్టి కుమారస్వామి వారికి పూజ చేసి ఆ జ్వాలాతోరణం వెలిగిస్తారు. ఆ జ్వాలాతోరణం వెలిగించిన తర్వాత రైతులు వీళ్ళందరూ కూడా ఆ గడ్డిని తీసుకెళ్లి పాడి పంట అభివృద్ధి ఉండాలని చెప్పి ఈ యొక్క ఆ గడ్డిని పట్టుకెళ్ళి ఆవుకి తినిపిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. శ్రీ స్వామివారి ఆలయంలో జరుగుతున్న కార్తీక మాసోత్సవంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుండి వచ్చి
శ్రీ స్వామివారి యొక్క అభిషేకములు, అలాగే మహిళలు, గృహిణులు, భక్తులు ఈ దీపారాధన కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. అలాగే ఈరోజు సుమారుగా 25,000 నుంచి 30,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి తగ్గట్టుగా మా పై అధికారుల యొక్క సూచనల మేరకు మరియు మన నిమ్మల రామానాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రుల వారి యొక్క సూచనల మేరకు భక్తులకు సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత దర్శనంకు సపరేట్గా క్యూ లైన్స్ మరియు ప్రత్యేక దర్శనంకు క్యూ లైన్స్, అలాగే అభిషేకం చేయించుకున్నటువంటి భక్తులకు వేరేగా ఒక క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.